క్వే అంది, QUAY. ఆ పాపకి ఆ ఇంగ్లీష్ ఎలా వచ్చింది? మేమెవరం చెప్పలేదు. ఎలా నేర్చుకుంది? ఆ పదం ఎలా వాడింది అంటే గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న, గూగుల్ ద్వారా తెలుసుకున్న, ఆ చిన్నపిల్లలకి నేర్పించే ఆ ఇంగ్లీష్ యాప్స్ ద్వారా ఆమె అంటే చూపించాం. ఇక ఆమె పెట్టుకొని ఆమె నేర్చుకుంది, ఆమె చూస్తుంది అనేది మాకు తెలుసు, కానీ ఆమె బుర్రలో ఇంత నాలెడ్జ్ ఉందని మాకు తెలియదు. 2.5 సంవత్సరాల పాప బిగ్గీ డాడీ, నన్ను పెదనాన్న అంటుంది, బిగ్గీ డాడీ అంటుంది. వేస్ మై క్వే అంటే వాళ్ళ మదర్ని అడుగుతున్నా, ఆమెకి తెలియదు అంది. తీరా చూస్తే పక్కనే మా పెద్ద సిస్టర్ ఉంది అక్కడే, ఆమె సీనియర్ లెక్చరర్, ఆమెకి తెలియదు అంది. ఫోన్ తీసి గూగుల్ సెర్చ్ చేసాం. క్వే ఈజ్ నథింగ్ బట్ ఈ పడవలు ఇవన్నీ కూడా ఒడ్డున చేరి ఆగి ఒక డెక్, ఆ పడవలో ఉన్న ఈ లోడ్ని అంతా అన్లోడ్ చేసే ప్లేస్ని క్వే అంటారు. సో ఆమె బోట్ లాగా ఆడుతుంది. ఇక్కడి నుంచి నేను ఒడ్డుకి ఎక్కడ చేరాలి, నాకు క్వే ఏది బిగ్గీ డాడీ అని ఇంగ్లీష్లో అడుగుతుంది. అంటే చిన్న పిల్లలు ఎంత గ్రాస్పింగ్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు. వీటన్నిటికీ గూగుల్ ఏ రకంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపుతుంది, ఒక క్లారిటీ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇస్తుంది అనేది ఒక ఉదాహరణ. మరి చిన్నపిల్లలకు అర్థమైంది, మరి ప్రతిపక్షానికి అర్థం కావట్లా. ముందు చూపు ఉండాలి, బ్రాడ్ మైండ్ ఉండాలి. ఇక్కడ జాబ్స్ ఇస్తున్నాం, ఈ జాబ్ నాకు వద్దు, నాకు ఒక ఆలోచన ఉంది, అదే ముద్దు, ఈ జాబ్ ఎందుకు అని చాలామందికి ఆలోచనలు ఉంటాయి. అనుకున్న జాబ్ వచ్చేదాకా కొంతమంది దేంట్లో స్టార్ట్ చేయరు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఒకటే మీ అందరికీ తెలియజేసేది,